పరిస్థితులు ఎలాంటివైనా, చుట్టూ ఎంతమంది ఉన్నా, నేరం ఎంత క్లిష్టమైనా టాస్క్ ఇస్తే కంప్లీట్ చేయడంలో వాటికవే సాటి. ఆర్మీలోనైనా పోలీస్ విభాగంలోనైనా మనిషికి మించిన స్మార్ట్నెస్ తో నేర పరిశోధన చేయడం వాటి స్పెషాలిటీ. జీతభత్యం లేని నికాసైన సోల్జర్స్ మాటల్లో కాదు చేతల్లో చూపిస్తామంటూ దూసుకుపోతున్నాయి నయా జేమ్స్ బాండ్స్. హత్య అయినా, అత్యాచారమైనా, డ్రగ్ కేసైనా చిటికెలో సాల్వ్ చేసేంత మేధాశక్తి వాటిది. 8 నెలల శిక్షణలో రాటుతేలి ఇప్పుడు డిపార్ట్మెంట్లో సేవలు అందించేందుకు రెడీ అయ్యాయి. వాటి సత్తా ఏంటో మీరు చూడండి. లక్కీ, టాంగో, సోనీ, డేవిడ్, రాకీ, జేమ్స్ బాండ్ లెవెల్లో నేమ్సే అదిరిపోతున్నాయి కదా. నేమ్సే కాదు, వీటి వర్కింగ్ స్టైల్ కూడా జేమ్స్ బాండ్ లెవెల్లోనే ఉంటుంది. రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. 24వ బ్యాచ్ కు చెందిన జాగిలాల పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. 72 జాగిలాలు 8 నెలల శిక్షణ పూర్తి చేసుకున్నాయి. ఒక్కో జాగిలం ఒక్కో విభాగంలో ఎక్స్పర్ట్. అకాడమీలో జర్మన్ షెపర్డ్, లెబ్రడాల్, గోల్డెన్ రిట్రీవర్, డాబర్మెన్, డాల్మేషన్, ఆల్సీషియన్ తదితర జాతులకు చెందిన 72 జాగిలాలు ఇవి. శిక్షణ పూర్తి చేసుకున్న జాగిలాలకు ఇవాళ ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. ఈ పరేడ్ కు ఇంటెలిజెన్స్ డీజీ శివధర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జాగిలాల నుండి గౌరవ వందనాన్ని స్వీకరించారు. డీజీకి ఓ జాగిలం పూల బొకే ఇచ్చి స్వాగతం పలికి సెల్యూట్ చేసింది. Bruno, salute! Bruno, check! I extend my sincere gratitude and to Subsidy Kubal, IPS, DEG, Intelligence Security, D. Arvind Rao, in charge Principal, IITM Moinabad, and the dedicated team of trainers for their tireless efforts in successfully completing this training program. Your commitment to excellence ensures that our canine units remain among the best in the country. సుశిక్షితులైన సిబ్బంది ఎలా విధులు నిర్వహిస్తారో వారితో సమానంగా డాగ్ స్క్వాడ్ తన విధులను నిర్వహిస్తాయి. శత్రువు ఎంతటి వాడైనా సరే తన హ్యాండ్లర్ చెబితే నేల కనిపించేదాకా వదిలిపెట్టవు. దేశ సరిహద్దుల్లో ఇప్పటికే కీలక పాత్రను పోషిస్తున్న జాగిలాల సేవలకు రాష్ట్రాల్లోనూ ప్రాముఖ్యత పెరిగింది. పోలీస్ సిబ్బందితో సమానంగా నిందితులను పట్టుకోవడంలో కీలకంగా మారాయి. ఏదైనా మర్డర్ సీన్లో నిందితుడిని గుర్తించడానికి డాగ్ స్క్వాడ్ సేవలు కీలకం. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎయిర్పోర్టులో సిఐఎస్ఎఫ్ సిబ్బందితో సరిసమానంగా డాగ్ స్క్వాడ్ సేవలను అందిస్తున్నాయి. దీంతో రోజురోజుకి డాగ్ స్క్వాడ్ కు ప్రాముఖ్యత పెరుగుతుండడంతో ఎప్పటికప్పుడు జాగిలాలకు ప్రత్యేకమైన శిక్షణ ఇస్తున్నారు. 8 months ట్రైనింగ్, పూర్తిగా 8 months పైన ట్రైనింగ్, 2 months లవ్ అండ్ అఫెక్షన్ ఉంటుంది మేడం. అంటే వీటికి వచ్చిన కొత్తలో మాకు కొద్దిగా లవ్ అండ్ అఫెక్షన్ ఉండదు కదా మేడం. 2 months వరకు దీని ఆలన పాలన చూసుకోవడం, టైంకు ఫీడింగ్ పెట్టడం, టూల్స్ తిప్పడం, వీటిని ఆడిపించడం ద్వారా ఇవి మాకు అట్రాక్ట్ అవుతాయి మేడం. తర్వాత 2 months వచ్చేసి ఒబీడియన్స్ మేడం. ఒబీడియన్స్ అంటే ఇప్పుడు కూర్చోవడం, నిల్చోవడం, సెల్యూట్ చేయించడం, నమస్తే చేయించడం, ఇది ట్రైనింగ్లో ఒక భాగం మేడం. తర్వాత 4 months అనేది ట్రైనింగ్ ఉంటుంది మేడం. ఈ 4 months ట్రైనింగ్లో చెప్పినా మేడం ఇందాక ఎక్స్పోజ్, నా డాగ్ వచ్చేసి ఎక్స్పోజ్ మేడం. ఎక్స్పోజ్కి సంబంధించిన 4 months సపరేట్ కోర్స్ ఉంటుంది. నార్కోటిక్ వాళ్ళు ఉంటారు, అసాల్ట్ వాళ్ళు ఉంటారు, లిక్కర్ వాళ్ళు, బీహార్లో ఇప్పుడు ప్రజెంట్ లిక్కర్ బ్యాన్ మేడం, వాళ్ళు కూడా వచ్చి ట్రైనింగ్ తీసుకుని వెళ్తారు మేడం. తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 360కి పైగా జాగిలాలు పోలీస్ డిపార్ట్మెంట్లో సేవలందిస్తున్నాయి. వీటిలో ప్రత్యేకంగా డ్రగ్స్ తో పాటు గంజాయి, సింథటిక్ డ్రగ్స్ తదితర మాదక ద్రవ్యాలను గుర్తించడంలో కీలకమైన శిక్షణను అందించారు అకాడమీకి చెందిన ట్రైనర్స్. ఎవరైనా కన్స్యూమర్లు డ్రగ్స్ తీసుకున్న తర్వాత వారి చేతి వేళ్లకు ఉండే గోళ్ల నుండి వచ్చే స్మెల్ ఆధారంగా గుర్తించి పట్టుకునే విధంగా వీటికి శిక్షణ ఇచ్చారు. దీంతో డ్రగ్స్ సమాచారం వచ్చిన వెంటనే డాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దించుతున్నారు. ఇప్పటికే ఎయిర్పోర్టులలో లగేజీ తనిఖీలు చేయడంలో ఎక్కడైనా అనుమానం వచ్చినా, బాంబు బెదిరింపు కాల్స్ వచ్చినా, డ్రగ్స్ సరఫరాకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే డాగ్ స్క్వాడ్స్ బరిలోకి దిగాయంటే నేరస్తుల అంతు చూసేదాకా వదలవు. సో 8 months పాటు కఠోర ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎట్టకేలకి 72 జాగిలాలు ఐఐటిఏ మొయినాబాద్ నుండి తమ విధుల్లోకి వెళ్ళబోతున్నాయి. సో ప్రజెంట్ ఇటు సైడ్ మనం చూస్తున్నాము మొత్తం జర్మన్ షెపర్డ్తో పాటు లాబ్రడార్, అట్లాగే బెల్జియం, ఈ 3 వెరైటీస్కి సంబంధించినటువంటి బ్రాండ్స్తో పాటు చాలా
బ్రీడ్స్కి సంబంధించినటువంటి జాగిలాలు కూడా ఐఐటిఏ మొయినాబాద్లో ట్రైన్ చేయబడ్డాయి. ఈ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత పోలీసుల విధుల్లో ఎక్కడైనా సరే నేరం పోలీసుల కంటికి కనిపించకుండా ఉన్నా సరే, సీన్ ఆఫ్ అఫెన్స్లో ఎలాంటి క్లూ లేకున్నా సరే ఈ జాగిలాలు కేసుల ఛేదనలో అత్యంత కీలక పాత్ర పోషించనున్నాయి. విడుదల సురేష్తో టీవీ9 ప్రణిత.